పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దొరసాని కిరాయి గుండాలను అంటూ బంద్ చేయమనుకో ముఖేష్ పోరాట అమరుడు, అలాగే పోరాడితేనే సాధించుకోగలుగుతామనేటువంటి హక్కుల్ని తెలియజేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు శ్రీలత గారికి, మేడం బీసీ వెల్ఫేర్ అధికారిని సునీత గారికి, అలాగే కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నటువంటి బీసీ సోదరులకు, కుటుంబ సంఘం ప్రతినిధులు మల్రెడ్డి గారికి, భగవాన్ గారికి, శేఖరన్న గారికి, అలాగే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవానికి గడియల పాలన నుంచి విముక్తి పొందే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, కూలీలందరితో కూడా సంఘాన్ని ఏర్పాటు చేసి దొరల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఒక గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య గారు. మరి వారు చూపించినటువంటి బాటలోనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కూడా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని ఈ సందర్భంలో కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. కొమరయ్య తెలంగాణ తొలి అమరుడు, సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి కార్యక్రమం
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ కలెక్టర్ గారు లతా మేడం గారికి, మరి బీచ్ సంక్షేమ శాఖ అధికారులందరికీ, అలాగే జగిత్యాల పట్టణ నాయకులకు, ప్రముఖులకు, అలాగే మా కుటుంబ సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భూమి కోసం, వృత్తి కోసం, విముక్తి కోసం పోరాటంలో నెలకొన్న వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. ఆ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా కడివెండి గ్రామంలో ఒక సాధారణ కుర్మకులం గొర్రెల కాపరి కుటుంబం జన్మించినటువంటి దొడ్డి కొమరయ్య గారు అక్కడ ఉన్నటువంటి భూస్వామి విష్ణు రామచంద్రారెడ్డి గారి ఆకృత్యాలకు, అఘాయిత్యాలను చూసి చూడలేక అణగారిన వర్గాల ప్రజల వైపు ఉండి వారు చేస్తున్న ఆకృత్యాలు ఎదిరించి మరి అక్కడ ఎట్టి సాకి రద్దు చేయాలి అని చెప్పినందుకు రైతు కూలి సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఆ దొరకు వ్యతిరేకంగా, ఆ భూస్వామికి వ్యతిరేకంగా ఆ రోజు అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ర్యాలీ తీస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భూస్వామి జీర్ణించుకోలేక రామచంద్రారెడ్డి గడి ముంగడికి వెళ్ళి ర్యాలీ వెళ్ళే సందర్భంలో ఆ దొరకు సంబంధించినటువంటి ఆ రామచంద్రకి సంబంధించినటువంటి గుండాలు వాళ్ళకి కాల్పులు జరపడం జరిగింది. వాళ్ళకి కాల్పులు దొడ్డి కొమరయ్య గారు మరణించడం జరిగింది. అలాగే దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితోటి కానీ, అలాగే సాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోటి కానీ, సర్దార్ సర్వై పప్పన్న గౌడ్ గారి స్ఫూర్తితోటి కానీ, కొమరం భీం గోండు వీరుడు స్ఫూర్తితోటి కానీ తెలంగాణ తెలుగుదేశం మళ్ళీ ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బహుళతరమైన కాళేశ్వరాన్ని ప్రాజెక్టులు కట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సస్యవలమైందని చెప్పక తప్పదు. మరి ఇవన్నీ కూడా దొడ్డి కొమరయ్య, కొమరం భీం, సాకలి ఐలమ్మ, సర్దార్ సర్వై పప్పన్న గౌడ్ గారి ఆశయాలతోటి కొంత జరిగిందని చెప్పి తెలియకపోదు. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ ఆయుధ పోరాటానికి మాజీ వచ్చినటువంటి గారి మరి ఇక్కడ సమావేశమైన మరి ఈ సందర్భంగా వారి యొక్క వీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభానికి భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య గారి అమరావతి చెప్పుకోవచ్చు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అని తలుచుకోగానే మొదటగా మనకి స్ఫురణకు వచ్చే వ్యక్తి ఎవరయ్యా అంటే దొడ్డి కొమరయ్య గారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి అనే ఒక చిన్న కుగ్రామంలో ఒక సాధారణ కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించినటువంటి కొమరయ్య గారు ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు నిజంగా గర్వకారణం చెప్పుకోవచ్చు. అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దారులు, దేశముఖులు, భూస్వాములు, దేశపాండేయులు మొదలైన దురాఘాతాల కారణంగా విసిగి వేశారన్నటువంటి ప్రజలకు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు సంఘం ఒక ఇంటిలాగా కనిపించిందని చెప్పుకోవచ్చు. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్ర మహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. తన అన్న ప్రభావం చేతను దురాఘాతాలను ఎదిరించడానికి ఆంధ్ర మహాసభయే ఒక చక్కని వేదికగా గ్రహించినటువంటి కొమరయ్య కూడా ఆ సంఘంలో చేరి దురలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు. జనగామ తాలూకాలు విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి 60 గ్రామాలలో ఒకటైన కడివెండి గ్రామంలో దేశముఖుల పట్ల వ్యవహరించే తీరుకు ప్రజలంతా ఆమెను ఒక రాక్షసిలాగా భావించేవారు. దొడ్డి మల్లయ్యకి అలాగే దొరసానికి అనేక మార్లు తగాదాలు జరగడం వలన దొరసాని దృష్టిలో మల్లయ్య ప్రధాన శత్రువుగా మారాడు. కడివెండి ప్రజలు ఆంధ్ర మహాసభ అండతో దొరసాని జానకమ్మకు పన్నులు చెల్లించడం ఆపేశారు. దీంతో జానకమ్మ ఆగ్రహానికి అడ్డు అదుపు లేకుండా పోయి జానకమ్మకు ఎదురుండి నిలిచిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. కొమరయ్య తన సోదరుడికి అండగా నిలబడడంతో దొరసాని ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. చివరికి దేశ్ముఖ్ దొరసాని కలిసి మల్లన్న, కొమరయ్యలను మరియు సంఘం సభ్యులను హత్య చేయడానికి కిరాయి గుండాలను ప్రారంభించారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి గ్రామ నాయకులు తమ సభ్యుల ఆత్మరక్షణార్థం 60 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు. 1946 జూలై 4వ తేదీన ఎలాగైనా సరే కమ్యూనిస్టు పార్టీ నాయకులపై దాడి జరపాలని పనినటువంటి కుట్రలో భాగంగా దేశ్ముఖ్ అనుచరులు మస్కీన్ అలీ ఆధ్వర్యంలో 40 మంది గూండాలు కడివెండి గ్రామంలోకి ప్రవేశించి చీకటి పడే సమయానికి సంఘ కార్యక్రమం అసభ్యకర పదజాలంతో దూషిస్తూ రెచ్చగొడుతూ వారి ఇళ్ల మీదకి రారు రుబ్బడం మొదలుపెట్టారు.
దీనికి దీటుగా సంఘంలో ముఖ్య సభ్యుడైనటువంటి కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200కు పైగా ప్రజలు ఏకమై దొరలకు వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రదేశాన్నంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయలుదేరారు. వీటితో పాటు కుమరయ్య తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. మరి ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ పోరాట నాయకుడైనటువంటి దొడ్డు కుమరయ్య జయంతిని ప్రతి సంవత్సరము జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వము మనకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి అలాగే జిల్లా అధికారులకు మా జిల్లా అదనపు కలెక్టర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. దొడ్డి కుమరయ్య గారి జయంతి కార్యక్రమం నిర్వాహకులు మెప్మా సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఈ కార్యక్రమం చీఫ్ గెస్ట్ అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా కుటుంబ సోదరులు ఈ కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ సిబ్బంది అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఎప్పుడైతే బడా పెత్తందారులు సామాన్య ప్రజానికాన్ని అణిచివేసేటువంటి క్రమంలో అణిచివేసేటువంటి క్రమంలో ఒక ఉద్యమ సూర్యుడు ఉదయిస్తాడు. అది దొడ్డి కుమరయ్య పేరిట ఆ పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి కాకుండా దేశానికి స్ఫూర్తించినటువంటి వారు దొడ్డి కుమరయ్య గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాము. మరి దొడ్డి కుమరయ్య గారి జయంతి సభలో భగత్ సింగ్ గారు జ్ఞాపకం వస్తున్నారు. భగత్ సింగ్ గారు కూడా దేశ స్వతంత్రం కొరకు అతి చిన్న వయసులోనే ఉడికంగా మెగిటారు. మరి ఈరోజు నేను అంటున్నాను, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కుమరయ్య గారు చెప్పి సగర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అటువంటి వీరిని యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొని రానున్నటువంటి పౌరులకు రానున్నటువంటి రోజుల్లో కూడా వారి యొక్క చరిత్ర నిలవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. అప్పుడు దొరల పెత్తందారులు ఉండే ఓటు అనేది లేకుండే, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మరి ఒత్తిడి చేసి ప్రజానికాన్ని అన్యాయానికి గురి చేసేటువంటి క్రమంలో కూడా మరి ఓటు ద్వారా ప్రభుత్వాలు దించేటువంటి అవకాశం మరి రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రానున్నటువంటి రోజుల్లో కూడా మన రాజ్యాంగం దేశం ఐక్యతగా రాష్ట్రం ఐక్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ భగత్ సింగ్ అయినటువంటి దొడ్డి కుమరయ్య గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జై. కుమరయ్య గారిని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, అదేవిధంగా సంఘంలో వివిధ స్థాయిల్లో వారి పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారులు కావచ్చు, మరి రిటైర్డ్ వాళ్ళ కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి మరి అశోక్ కుమార్ గారు కావచ్చు, మరి వీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాల్ని మనము పరంపరగా మన జిల్లాలో అయితే క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నాము. ఆ జిల్లా అధికారులందరికీ కూడా చాలా అభినందనలు. అదేవిధంగా మన జిల్లాలో కొత్తగా ఏం కాకపోవచ్చు, కాకపోతే అందరూ కలిసి వచ్చి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి వారి సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. సో మనము స్వాతంత్ర పోరాటం కావచ్చు, లేకపోతే తెలంగాణ విముక్తి పోరాటం కావచ్చు, కొత్తగా మన రాష్ట్రం ఏర్పడడానికి చేసిన పోరాటం కావచ్చు, గమనిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే పోరాడే వాళ్ళు ఎవరేం తక్కువ లేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ పరిధిలోనే పోరాడడం వల్ల వేలేదు. అంటే అందరు కలిసికట్టుగా ఎప్పుడు ఉండలేదు. ఒక దగ్గర ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతోటి, తన యొక్క తెలివితేటలతో అందరినీ కూడగట్టుకుని తన ధైర్య సాహసాలతో పోరాటం చేస్తే అది అక్కడి వరకే అవుతుంది. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకో చోట స్టార్ట్ చేయడం, తన పరిధిలో కొట్లాడడం, నేను మనం చూసాం పాపన్న గారు కొంత సాధించగలరు. అదేవిధంగా కుమరయ్య గారు చాలా చరిత్రలో ఒక పేరు లిఖించగలిగారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బానిసత్వం అనేది పోగొట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కూడా సామాజికంగా కూడా మనము మన పరిధిలో మాట్లాడుతూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి అనేదే వీళ్ళు చెప్పింది. సో మనం కూడా ఒకప్పుడు మన రాష్ట్రం వస్తుందా, వచ్చేది లేదు, సచ్చేది లేదని మనందరం అనుకున్నాం. కానీ అందరూ